పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, ఈ పవన్ కళ్యాణ్ గారు ఏంటి మళ్ళీ సడన్గా గుర్తుకొస్తుంటుంది, అనేక ఇష్యూస్ అన్నీ వదిలేసి సడన్గా ఈ పాయింట్ ఎందుకు ఎత్తుకున్నట్లయినా మళ్ళీ పక్క అక్కడికే కొన్ని చోట్ల రోడ్లు వేయట్లేదు, అది లేదని జనం కూడా నిరసన చెప్పిన భయం. ఈ అంబటి రాంబాబు గారేమో నువ్వు ఇట్లా చంద్రబాబును రక్షించేందుకు భక్తుల మనోభావాలని గాయపరుస్తావని ఆయన ప్రశ్న. మీరేమంటారు? కొమ్మిడి గారు, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని స్వీకరించి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాడు, మంచిదే. సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడం అంటే అర్థం ఏంటి? మన ధర్మం చేస్తున్నట్లేరు కదా సార్, డ్రెస్ వదిలేశారు కాదు పురుషోత్తం రెడ్డి గారు, ఈ మధ్య డ్రెస్ వదిలేశారు. నేను అనేది జీన్స్ ప్యాంట్ లోకి వెళ్ళి అనేది సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడం అంటే అర్థం సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పడం. మా మతం యొక్క గొప్పతనం, మా మతంలో ఉన్న గొప్పతనం ఏంటి, భగవద్గీత, రామాయణం, ఇతిహాసాలని ప్రపంచానికి చెప్పడం, అందరినీ ఈ మతంలో చాలా మంది పడగడం, ఉన్న వాళ్ళని చైతన్యపరచడం. ఇదే కదా సనాతన ధర్మం అంటే. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అన్న మొదట వాడిన మరుసటి ఓడి వరకు ఎక్కడైనా ఇది ఉందా అంటే మతం యొక్క గొప్పతనం, మన ధర్మం యొక్క గొప్పతనం అని చెప్పే పని ఎక్కడా లేకుండా గత ప్రభుత్వంలో చేసిన దాన్ని, జరిగిన దాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ప్రచారం చేయడం. ఇదే నా సనాతన ధర్మం అంటే. సనాతన ధర్మం అంటే గత 4-5 ఏళ్ళలో జరిగిన మీకు ఇష్టం లేని, మీరు అభ్యంతరం చెప్పేటివి చెప్పడమేనా? ఇది సరైనది కాదు. సరే, ప్రజలు కూడా ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఆయన కూడా ఇంతకుముందులాగా డ్రెస్ చేంజ్ మార్చేశారు. మీరు అన్నట్టు జీన్స్ అవి తీసుకున్నారంటే ఇంకా అప్పుడప్పుడు మాట్లాడే వ్యవహారంగా మారేది. ఒకటి నేను క్లారిఫికేషన్ మాత్రం ఇస్తాను తప్ప ఇంకా ప్రజల నిర్ధారణకు వచ్చేద్దాం. ఒకటి, కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం జరిగింది, ప్రాణ ప్రతిష్ఠ అంటారా, జరిగింది. అదే కదా మీ ప్రశ్నలో వచ్చింది అయోధ్య లడ్లకు సంబంధించి. ఆ సందర్భంగా కరుణాకర్ రెడ్డి గారు దాదాపు 1,00,000 లడ్లు అయోధ్య రామాలయానికి మనం ఇవ్వాలి, ఒక మంచి దేవాలయం బోర్డులో చర్చ జరిగినప్పుడు ఒక బోర్డు సభ్యుడు ముందుకు వచ్చి, ఇది ఇంపార్టెంట్, ప్రజలకు తెలియాలి. ఒక బోర్డు సభ్యుడు ముందుకు వచ్చి ఒక మంచి కార్యక్రమానికి టీటీడీ వెళ్తా ఉంది, ఆయన కూడా ఉత్తరాదికి సంబంధించిన వ్యక్తి. ఆ బోర్డు సభ్యుడు ఇప్పుడు కూడా ఉన్నాడు కొమ్మినేని గారు ఈ ప్రజెంట్ బోర్డులో. ఆయన నేను రామాలయం పైన ఉన్న ప్రేమ, టీటీడీ పైన ఉన్న ప్రేమతో దానికయ్యే నెయ్యి, దానికయ్యే ఖర్చు అంతా నేనే భరిస్తానని ఆయనే స్పాన్సర్ చేశాడు. ఆ స్పాన్సర్తోనే ఆ లడ్లు అయోధ్యకు పోయాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నాడుగా జరిగిందని. ఇప్పుడు మరి ఆయన బోర్డు సభ్యుల మీద ఏం చర్య తీసుకుంటారు, లేకపోతే మీరేం చర్య తీసుకుంటారు? కాబట్టి ప్రజెంట్ ఆ రోజు బోర్డు మెంబరు, ఈ రోజు ఆయనే. కాబట్టి ఇంత తెలిసిన విషయాన్ని కూడా ప్రపంచానికి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయడం, ఒక గొప్ప వ్యవస్థ పైన ప్రతిరోజు చర్చ పెట్టడం. ఎప్పుడు కూడా మన వ్యవస్థ మీద పాజిటివ్ చర్చ చేయాలి. మతం యొక్క గొప్పతనం ఏంటంటే మన మతంలో ఉన్న గొప్పతనం, ధర్మంలో ఉన్న నీతి, ప్రజల చైతన్యం, ఇది కదా సనాతన ధర్మం. పేరు లేదన్నా పెట్టుకోండి. మన మతాన్ని గురించి గొప్పగా చెప్పుకోవడం, మన మతంలో జరిగిన విషయాలన్నిటిపైన రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటూ పదే చర్చించుకుంటా ఉంటే అది మతానికి గౌరవమా? కానీ ప్రజలు ఇంకా అర్థం చేసుకుని, ఇంకా పవన్ కళ్యాణ్ గారు తెలియక చేస్తుంటే ఆయన చెప్తాం, ప్రజలు అర్థం చేసుకుని ఇట్లాంటి సున్నితమైన విషయాల్లో చైతన్యవంతంగా ఉండాలని నేను కోరుతాను. రైట్. నాగార్జున గారు. సార్, పాపం పవన్ కళ్యాణ్ గారు గడిచిన వారం రోజుల నుంచి రైతుల నుండి విపరీతమైనటువంటి ఒత్తిడి, విపరీతమైనటువంటి ఆ వ్యతిరేకత భావం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ప్రభుత్వ దృష్టికి అవి తీసుకొస్తున్నారు. రైతులకు మద్దతు ధర లేదు, రైతులు ఇప్పుడు సంబంధించినటువంటి వాటర్ ఫెసిలిటీస్ లేవు, దానికి సంబంధించినటువంటి సరైనటువంటి ఎరువులు లేవు, ఇవంతా గందరగోళం జరుగుతున్న నేపథ్యం. ఈ టాపిక్ ని ఏదో విధంగా డైవర్ట్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారిని కాపాడాలి, చర్చను పక్కదారికి పట్టించాలి. కాబట్టి ఇమీడియట్ గా తిరుపతికి సంబంధించినటువంటి లడ్డూ వ్యవహారాన్ని మళ్ళా తీసుకొస్తారు. సార్, సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా ఒక ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరగక ముందే మీరు ఆల్రెడీ ఒక డిసిషన్ తీసుకొని ప్రజల్లో కాదు, లేకపోతే హిందూ సమాజంలోనూ దేశంలోనూ ఒక అనిశ్చితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం సంస్కారం కాదు అని చేసింది. అయినా కూడా మనం దాని మీద అదే విధంగా మనం పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా చేస్తే ఇక వారికి సంస్కారం ఉందా లేదా, అంత పెద్ద అనుభవం ఉందా లేదా, తనకు ఆ విధమైనటువంటి ఆలోచన ఉందా లేదా అనేది తనకు తాను ప్రశ్న వేసుకోవాలి. ఒక గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే మీకు దైవాన్ని అడ్డు పెట్టుకొని ఎంతో కొంత రాజకీయ లబ్ధి చేకూర్చాలనేది పవన్ కళ్యాణ్ గారి ఒపీనియన్ అని అర్థమవుతుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మం పట్ల లేకపోతే దేవాలయాల పట్ల ఏదైనా గానీ కాస్త ఆలోచన ఉంటే ఆయన చేయాల్సింది అది కాదు. ఎందుకంటే నేను చూడలా పవన్ కళ్యాణ్ గారిని చిన్నప్పటి నుంచి సినిమా చూసా కానీ ఎప్పుడూ తిరుపతి వెళ్ళినట్టు, తిరుపతిలో తలనేలాలు కట్టి తలనేలాలు ఇచ్చి గుండు కొట్టించుకున్నట్టు నేనైతే ఇప్పుడు చూడలా. ఆయనటువంటి గొప్ప
సనాతనవాదిని. సరే, ఆయనంత సనాతనవాది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ విజ్ఞప్తి చేస్తున్నానంటే, అయ్యా 2025 మే 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ ఏంటంటే, ఏమిచ్చారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలకి 4,62,283 ఎకరాలు భూమి ఉంది. దాంతో అవి పట్టణాల్లో అయితే 4,244 ఎకరాల భూమి ఉంది. అంటే సుమారుగా 2,03,00,000 చదరపు గజాల స్థలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలకు ఉంది. ఈ దేవాలయాల భూములన్నింటినీ కూడా లీజు లేకుండా ప్రైవేటు సంస్థలకి కట్టబెట్టడానికి మే 2వ తేదీన ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఆలయాల భూములను కూడా ఓం గుటకాయ స్వాహ అని మింగేటువంటి ప్రయత్నం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఆలయాల భూముల్ని, దేవుడి భూములను కూడా ప్రైవేటు సంస్థలకు అమ్మేయాలనేటువంటి ఒక పథకము, ఒక కుట్ర జరుగుతుంది. దాన్ని ధృవీకరిస్తూ అక్టోబర్ 31, 2025న జీవో మెయిన్ సెక్రటేరియట్ నెంబర్ 1323తో ఒక జీవో రిలీజ్ చేసి 4 సభ్యులతో ఒక కమిటీ వేసి 2,03,00,000 చదరపు గజాల ఆలయ భూముల్ని దోపిడీ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. తిరుపతి లడ్లో, నెయ్యిలో ఏదన్నా తప్పు జరిగిందా, ఒప్పు జరిగిందా అనేది సిట్టు చూసిద్ది, సుప్రీంకోర్టు చూసిద్ది, అన్ని చూసిద్ది. ఈ విధమైనటువంటి దారుణాలు, దౌర్జన్యాలు చేస్తూ కనీసం ఆలయాలకు ఉన్నటువంటి భూముల ద్వారా దైవానికి జరిగేటువంటి సంతర్పణను కూడా లాగేసుకోవాలనేటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తుంటే మీరు చెబుతున్నారా సనాతన ధర్మం గురించి? మీరు చెబుతున్నారా దేవాలయాల గురించి? దేవుడు డబ్బులు లాక్కునేటువంటి చర్యలు జరుగుతున్నాయే, దేవుడి భూములను కూడా అన్యాయంగా చేసి దేవుణ్ణి అనాథం చేస్తుందే ఈ కూటమి ప్రభుత్వం. మీరు మా మీద మాట్లాడుతుంటారా? ఇది పవన్ కళ్యాణ్ గారు మీ సంస్కారం. పవన్ కళ్యాణ్ గారికి నిజంగా సనాతన ధర్మం ఏదైనా ఇసుమంతైనా గానీ ఆయన మనసులో ఉంటే ఇటువంటి చర్యలు చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేయొద్దని మనం చేస్తాం. కాదు, పరదాల మాటను తిరిగే దాని మీద ఇప్పుడు ఆయన కూడా పరదాలు కట్టించుకు తిరుగుతున్నాడు. ఎందుకు అంత ఇబ్బంది వచ్చింది ఆయనకి? ఇప్పుడు మామూలు పరదాలే కట్టారు సార్. ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు ఆగండి. ప్రజల వ్యతిరేకతకి వీళ్ళు ఐరన్ పరదాలు కట్టాలి. ఐరన్ పరదాలు కట్టి ఇంకా ఏదో చేయాలి. వీళ్ళు ప్రజల్లోకి వచ్చేటువంటి పరిస్థితే ఉండదు. ప్రజలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి బుద్ధి చెప్తారు. టైం మ్యాటర్ అంతే. మొత్తం 60 నెలల పరిపాలనలో 20 నెలల పరిపాలన పూర్తయింది. 20 నెలలకే పరదాలు వచ్చినాయి కాబట్టి ఆ తర్వాత టెంట్ హౌస్లు, గింటి హౌస్లు మొత్తం వస్తాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పిన ప్రతి మాట, జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్న ప్రతి విమర్శ తిరిగి మీకే దక్కుతుంది. కాస్త ఆలోచన చేయండి. తర్వాత సార్ మీరు తర్వాత అవకాశం కల్పిస్తే రియల్ ఎస్టేట్ కుంభకోణం కూడా మీకు వివరించి చెప్తాను. దాని మీదకి వద్దాం.